ఇదిగో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలైనా ఇంట్లో ఉండే అమ్మాయిలైనా త్వరగా పెళ్లి చేసుకొని ఏదో సుఖపడిపోతున్నారు. మా అక్కలు, మా మమ్మీ వాళ్ళు, ఇంకా అత్తయ్యలు, పిన్లు అని చెప్పేసి బాగా యాంగ్జైటీ అయిపోయి అమ్మ వాళ్ళు పెళ్ళి అనగానే ఓకే అనేసి పెళ్ళి చేసుకొని ఈ నరకంలోకి మాత్రం రాకండమ్మా. మరి నువ్వెందుకు చేసుకున్నావు అని అడిగితే నేను మాత్రం తర్వాత ఎప్పటికైనా తర్వాత సమాధానం చెప్తా నేను. కానీ పెళ్ళి అంటే నరకం మాత్రం లేదమ్మా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఒక రోబో కానీ ఒక మిషన్ కానీ పని చేయవు. ఈ హౌస్ వైఫ్ పని మాత్రం అస్సలు చేయవు. పొద్దున లేవగానే కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్కి, పిల్లల స్కూల్ బాక్సులకి ప్రతి ఒక్కటి అరేంజ్ చేయాలి. మళ్ళీ అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము కూడా రెడీ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నంకి ఏముంది, సాయంత్రంకి ఏముంది, పిల్లలు వచ్చేవరకు స్నాక్స్ ఏముంది, ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి, బట్టలు ఎత్తుక్కోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, ఒక్కటి కాదు సర్వం, బాత్రూమ్లు కూడా కడుక్కోవాలి. అన్ని పనులు చేసుకొని అలా కూర్చుంటాం. రేపు సాయంత్రం అయిపోద్ది. ఏంటి సాయంత్రం అయిపోద్ది, రాగానే మళ్ళీ టీయో కాఫీయో, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్కి ప్రిపరేషను, అన్నీ వేడిగా ఉండాలి. కొంచెం చల్లారినా కూడా ఏదో సర్ది కూర పొద్దుంది సాయంత్రం పెట్టారా, సాయంత్రం పొద్దున పెట్టారా అని చెప్పేసి మనల్ని ఇష్టం వచ్చిన మాటలు అంటారు. ఏంటి అమ్మాయిలందరూ టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అలాగా జాలీగా బండి మీద వెళ్తా ఏ సినిమాకో మార్కెట్కో వెళ్తుంటే చూసి అనుకుంటారు దీనికి ఖచ్చితంగా మనం కూడా ఇలా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండిపోవచ్చు, ఈ చదువులన్నీ మనకెందుకు అనుకుంటారు. కానీ నువ్వు చదువుకోవడం ఎంత బెస్ట్ అనేది నీకు నిజంగా చదువుకొని పైకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే చదువుకుంటాం అనుకో, పొద్దున లేచావా, తయారయ్యావా, అమ్మ గిట్టిచ్చిన బాక్స్ తీసుకున్నావా, బ్యాగ్ సర్దుకున్నావా, కాలేజ్కి వెళ్ళావా, మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ అన్నీ అయిన తర్వాత హ్యాపీగా ఇంటికి వస్తే అమ్మ స్నాక్స్ పెట్టిద్ది, తినేసి కొద్దిసేపు 1 గంట 2 గంటలు చదువుకొని ఫోన్లో చాటింగ్లు, మీటింగ్లు, అప్పుడప్పుడు బయటికి వెళ్తారు, రెస్టారెంట్లకు తిరుగుతారు ఫ్రెండ్స్ తోటి. మీ లైఫ్ మాత్రం మాకు ఎప్పటికీ రాదమ్మా. ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడో అంటే ఎప్పుడో పండగకి అలా పుట్టింటికి వెళ్ళి ఒక్కరోజు అటెండెన్స్ వేయించుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒక్క రోజులో చేసిన నానా చెత్త అంతా క్లీన్ చేసుకోవడానికి 2 రోజులు పని చేసుకోవాలి. అలా చేసుకొని మళ్ళీ 2 రోజులు అడ్డం పడిపోతాం బెడ్ మీద. ఎందుకంటే మరి అలసిపోతాం కదా, మేము కూడా మనుషులమే కదా, ఖచ్చితంగా అలసిపోతాం. అందుకని చెప్పేసి అమ్మాయిలు ఎందుకు చెప్తున్నా అంటే మీకోసమే చెప్తున్నాను. ఒక్కసారి పెళ్లి చేసుకునే ముందు బాగా ఆలోచించుకోండి. ఎవరైనా మాకు చదువు ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసుకుంటాము, సెటిల్ అవుతాము, ఇలాంటివి పెట్టుకోకుండా బాగా చదువుకోండి, కాలేజీలకు వెళ్ళండి, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఈ 5 ఇయర్సే ఇంటర్, డిగ్రీ లేదా బీటెక్ ఇంకేదైనా మీరు చేసే కోర్స్ ఏదైనా సరే ఆ ఇయర్స్లోనే మీరు హ్యాపీగా లైఫ్ని ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారా లైఫ్ మటాష్.